రెబెల్ స్టార్ కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి గారు రెబెల్ స్టార్ కృష్ణరాజు గారి జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భర్త జ్ఞాపకాలతో పాటు ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి జ్యోతిష్యులు వేణుస్వామి చేసిన కామెంట్స్ పై ఆమె ఎమోషనల్ అయ్యారు. జనవరి 20న రెబెల్ స్టార్ కృష్ణరాజు గారి జయంతి. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సతీమణి శ్యామలాదేవి మాట్లాడారు. కృష్ణరాజు లేరన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నానని ఆమె చెప్పారు. ప్రభాస్ పిల్లలు ఇస్తున్నటువంటి ధైర్యమే అందుకు కారణమని అన్నారు. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్తో తమ కుటుంబాలపై వస్తున్న ట్రోల్స్ బాధ కలిగిస్తున్నాయని శ్యామలాదేవి అన్నారు. ముఖ్యంగా కృష్ణరాజు కుటుంబానికి ప్రభాస్ కుటుంబానికి పడ్డం లేదని రాయడం వల్ల ఎటువంటి లాభం ఉంటుందో అని పేర్కొన్నారు. ఇటీవల ప్రభాస్ ఆరోగ్యం గురించి జ్యోతిషులు వేణుస్వామి చేసిన కామెంట్స్ చూశానని, అవి ఎంతగానో బాధించాయని శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ జాతకం తన మదర్కి మాత్రమే తెలుసని వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. వేణుస్వామి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించినట్టుగా శ్యామలాదేవి మాట్లాడారు. గతంలో వేణుస్వామి ప్రభాస్ పెళ్లి గురించి, సినిమా గురించి, తన కెరీర్ గురించి మీడియా ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. మరి దీనిపై ఫ్యాన్స్ మండిపడ్డారు. తాజాగా ఇంటర్వ్యూ ద్వారా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వేణుస్వామికి గట్టి సమాధానం ఇచ్చింది. కాగా ప్రభాస్ రీసెంట్ మూవీ సలార్ సూపర్ హిట్ అయింది. కల్కి 2898 ఏడి, రాజాసాబ్, సలార్ 2తో పాటు కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నారు. మరైతే వేణుస్వామి చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్ ఫినిష్ అయిపోయిందని, ప్రభాస్ ఇక అస్సలు బయటికి రాలేడని, అనారోగ్య సమస్యలతో కుంగిపోతాడని రకరకాల వార్తలు చెప్పింది. మరి నిజంగానే అలా చెప్పిన వాళ్ళ నోర్లు పడిపోనా అని మనసులో తిట్టుకున్నా, పైగా మాత్రం వేణుస్వామికి ఎలా తెలుసు, మాకేం తెలియదే అంటూ నిజంగానే సెటార్ వేసింది శ్యామలాదేవి గారు. మొత్తానికి మంచి ఫన్ హ్యూమర్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తనకి సంబంధించిన విషయాల పట్ల ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయకూడదు అని అనుకున్నారట. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ప్రభాస్కి ఖచ్చితంగా సపోర్ట్గా మరి శ్యామలాదేవి గారు నిలిచినందుకు సూపర్బ్ అని వేణుస్వామే కాదు ఏ స్వామి చెప్పినా ఇలాంటి విషయాలు మేము నమ్మమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.